హలో అండి, మీ అందరికీ ధన్యవాదాలండి. మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా. మరి మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఈరోజు ఒక మంచి వీడియో చేస్తున్నానండి. మంచిదాన్ని ఏం చెప్పడం కాదు, మీరు చూసి మీరే చెప్పండి. ఏంటంటే ఇప్పుడు సడన్గా వెదర్ మారింది కదా, చల్లదనం నుంచి వెచ్చదనానికి వచ్చేసింది. అంటే చలికాలం పోయి ఎండాకాలం స్టార్ట్ అయింది అనమాట. అందుకని మన బాడీలో అలా కూల్గా ఉండే ఒక ఐటెం చేసి చూపించబోతున్నాను. కూల్తో పాటు అలాగే స్ట్రెంత్, స్టామినా కూడా పెరుగుతుంది. ఈ ఐటెం చూసేయండి. ఇదే కావలసిన పదార్థం ఇవి రాగి పిండి అండి. ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇంకా ఎలా చేస్తాననేది చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని దీంట్లో మనం ఒక గ్లాసు రాగి పిండికి 2.5 గ్లాసులు వాటర్ తీసుకున్నాము. ఏదైనా ఒక గిన్నె పెట్టుకోండి. నేను కడాయి పెట్టుకున్నాను. 2.5 వాటర్ వేస్తున్నా. దీంట్లో ఉప్పు వేసుకుంటున్నానండి, 1 స్పూను. ఒక చిటికెడు కారం. మీకు ఇంకా కాస్త ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. చూడండి, నీళ్ళు బాయిల్ అయినాయి కదా. మనం తీసుకున్న ఈ గ్లాస్ రాగి పిండిని ఈ నీళ్ళల్లో వేసి ఇలా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కిందకు దించి ఉండలు లేకుండా బాగా కలపాలి పిండి. బాగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. 1/2 కప్పు బెల్లం తురుము తీసుకున్నాను. బాగా ఇలాగ మెత్తగా ఉండాలన్నమాట. 1/2 కప్పు బెల్లం తురుముకి 1 కప్పు పిండి తీసుకున్నానండి, రాగి పిండి. జీడిపప్పు, నెయ్యి, జీడిపప్పు సన్నగా తరుక్కున్నాము. బాదం పప్పు ఈ ఒక 10, ఈ ఒక 12, ఈ ఒక 2 యాలక్కాయలు, ఇవన్నీ సన్నగా తరిగేస్తా. జీడిపప్పు, బాదం పప్పు కట్ చేసి పెట్టుకున్నాను. యాలక్కాయ కూడా కాస్త దంచి పెట్టాను. ఇవి వేసి అలాగే కొబ్బరి కూడా కాస్త తురుము పట్టుకొని వేసుకుందామండి. పచ్చి కొబ్బరి తురుము పట్టింది. తురుము పట్టేది లేకపోతే మిక్సీ పట్టైనా వేయచ్చు. ఒకసారి ఇలా కలుపుదామండి. మంచిగా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ 1 చుక్క నీళ్ళు చల్లుకుంటూ ఇలాగే కలపాలి. నెయ్యి వేస్తున్నానండి. ఈ బెల్లము, ఈ నెయ్యి, ఈ పిండి ఇవన్నీ మంచిగా కలిసేదాకా కలపాలి. 1 చుక్క నీళ్ళు కూడా చల్లుకొని కలుపుకుందామండి. మరి జారుగా వద్దు, పొడి పొడిగానే ఉండాలి. ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఇడ్లీ పాత్ర ప్లేట్ తీసుకోవాలండి. ఒక వైట్ క్లాత్ తీసుకొని మనం ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. పిట్ అంటారు. ఇది చాలా బలమైన ఆహారం. సమానంగా ఇలా చేయాలి. ఈ పిట్టు గర్భిణీ స్త్రీలకు కానీ, బాలింతలకు కానీ, మెచ్యూర్ అయిన ఆడపిల్లలకు కానీ పెడితే చాలా బలం అండి. ఇది ఈ విధంగా క్లాత్ కవర్ చేయాలి. కవర్ చేసి ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని ఇలా దీంట్లో పెట్టాలన్నమాట. ఆవిరికి ఉడుకుతుందన్నమాట. దాంతోపాటు మనం స్పైసీగా ఒకటి చేసుకుందాం అనుకున్నాం కదా, ఆ పుట్టి కూడా చూపిస్తానండి. తమలపాకులు తీసుకున్నాను నేను. తమలపాకులు ఇలా పెట్టాలన్నమాట. ఫస్ట్ తమలపాకులు ఇంత పెద్ద సైజు ఉన్నాయి, కానీ నా కాడ మీ దగ్గర ఇంత పెద్ద సైజు తమలపాకులు లేకపోతే ఈ తమలపాకు ప్లేస్లో అరిటాకు కూడా తీసుకోవచ్చండి. ఈ తమలపాకుకి కాస్త నెయ్యి అప్లై చేస్తున్నా. ఈ చక్రాల గిద్ద సన్న హోల్స్ది తీసుకోండి. తీసుకొని ఈ పిండి బాగా చల్లగా ముద్దగా అయింది కదా, ఈ రాగి పిండిని ఇలా ఈ గిద్దల్లో పెట్టాలి. ఇలా వేసుకోవాలి చక్రాల్లాగా.
ఇలాగ వేసి దీన్ని కూడా ఈ ఇడ్లీ పాత్రలోనే పెట్టాలి. మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని ఉడికించుకుందాం. రెగ్యులర్ మన ఇడ్లీ లాగానే ఉడికించుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉంచి లో ఫ్లేమ్ మీద ఒక 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. మంచిగా ఉడికినాయండి, దించేద్దాము. చూసారా చాలా బాగా ఉడికినాయి. ఇదిగోండి బాగా ఉడికింది. వాసన కూడా భలే ఉంది. తమలపాకు స్మెల్ బాగుంది. బాగా ఉడికింది. చూడండి స్వీట్వి ఈ స్వీట్ పుట్టు ఈ విధంగానే తినొచ్చు, స్వీట్గా డిజైడల్ లాగా. ఈ హాటు మాత్రం పులుసు కర్రీలో మీరు మటన్ పులుసు అయినా సరే, చికెన్ పులుసు అయినా సరే, ఏదైనా కర్రీ పులుసు అయినా మీకు ఇష్టమైన పులుసు కర్రీలో కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీతో ఇవి తినొచ్చు, సర్వ్ చేసుకోవచ్చు. ఇలాగా నేను ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. నేను ఇది మునక్కాయ కర్రీ పులుసు. మీరు కూడా ఇలాగే చేసుకోండి. సాంబార్ అయినా సరే, ఏ కర్రీ పులుసు అయినా సరే ఇలాగా కర్రీస్తో తినాలి. అబ్బా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. పిల్లలైనా తినొచ్చు, పెద్దవాళ్ళైనా తినొచ్చు, ముసలోళ్ళైనా తినొచ్చు. చాలా బాగుంది. మీకు ఆ తమలపాకు ఫ్లేవర్ కూడా రావట్లేదండి, చాలా బాగుంది. ఆ తమలపాకులో ఉన్న రసం కూడా వీటిల్లోకి వచ్చి అందులో ఉన్న పోషకాలన్నీ వస్తాయి. కర్రీస్తో చట్నీతో తిన్న తర్వాత మంచి డిజర్ట్ లాగా ఈ స్వీట్ ఐటము తినొచ్చు. ఆహా రుచి అయితే అదిరిందండి. ఇందులో వేసిన జీడిపప్పులు, కొబ్బరి పలుకులు, నెయ్యి ఇదంతా కూడా మనకు తింటుంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఫుడ్ మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని తిని చూసి ఎలా వచ్చిందో మీకు అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ టచ్ చేయండి. బాయ్ అండి.